హలో హాయ్ ఫ్రెండ్స్, కోయేట్లో వచ్చేసి గల్ఫ్ కుర్రాడు ప్రమోషన్ ఫంక్షన్ అంట ఇది. దీంట్లో వచ్చేసి చాలా మంది మన ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు, నాకు కూడా కాల్ చేశారు. నేనైతే వెళ్ళడానికి అయితే నాకు కుదరలేదు, నాకైతే డ్యూటీ ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోయాను అనమాట. మొత్తానికి అయితే ఇక్కడ వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడో ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో చుట్టి ఒకటి వస్తే దాంట్లో వచ్చేసి ఇట్లా ఫంక్షన్లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు మన ఇండియా వాళ్ళు ఇక్కడ మొత్తము. ఏదో ఈ సాంగ్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మహేష్ బాబు సాంగ్ అన్నమాట. ఇది కుర్చీ తాత సాంగ్. ఇతను వచ్చేసి మా ఫ్రెండ్ నాసర్, చాలా మంచోడు. అంటే చాలా మంది ఉన్నారు దీంట్లో. మా ఫ్రెండ్స్ అందరూ ఆడుతూ ఉన్నారు, ఎంజాయ్ పండగ అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. హ్యాపీగా ఎంజాయ్ చేయని, ఇలాగే కలిసిమెలిసి ఉంటే మన ఇండియా పరువు అయినా బాగుంటుంది. అది ఏదైనా ఫంక్షనే, ఎందుకంటే అది గల్ఫ్ కుర్రాడు లేదంటే ఇండియా కుర్రాడు. మొత్తానికైతే ఇండియా కుర్రాడే, పేరు వచ్చేసి గల్ఫ్ కుర్రాడు అని చెప్పేసి పెట్టుకున్నాడు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, చేసుకొని హ్యాపీగా సక్రమంగా ఇంకా పార్టీ అయిన తర్వాత అక్కడ భోజనాలు అయితే పెడతారు. హ్యాపీగా ఇంకా తినేసి ఇంకా ఏం చక్క ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేసి ఇంకా వాళ్ళు డ్యూటీ చేసుకోవాలా, తప్పదు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఎంత పాటు పడినా అక్కడ పోయేసి ఇంకా నాకాల్సిందే మనము, ఎందుకంటే అక్కడ డ్యూటీలు మనకి అలా ఉంటాయి. సో డ్రైవర్ పరిస్థితి అలాగనమాట. కొందరు చాలా మంది బయట వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఇంకా కంపెనీల్లో వర్క్ చేయకపోతే వాళ్ళు కూడా ఎవరు ఇస్తారు డబ్బులు, అంతే కదండి ఫ్రెండ్స్. ఎలా ఎగురుతున్నారు చూడండి, మీరు కూడా చూసేయండి కొంచెంసేపు. కువైట్లో రాక హాలిడే వస్తే మనోళ్ళు ఇలా పండగ ఎంజాయ్ రంగోలే చేస్తా అంటారు అన్నమాట. బయట వచ్చేసి ఇలా గల్ఫ్ కుర్రాడు ఇండియా కుర్రాడు అని చెప్పేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరెందుకు లేటు, మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.